ఐటీ ప్రవేశాలకు ఈ నెల 13 నుంచి మెరిట్ ఆధారిత కౌన్సెలింగ్. 1501 మంది అభ్యర్థులకు అవకాశం. ఒరిజినల్ ధృవపత్రాలతో తప్పనిసరిగా హాజరు కావాలి. అనంతపురం ఎడ్యుకేషన్ 2026 నుండి 27 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాల కోసం ఈ నెల 13వ తేదీ నుంచి మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ బాలుర ఐటీ ప్రిన్సిపాల్ రాయపరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీ కళాశాలలో వరుసగా 3 రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాల కోసం మొత్తం 1501 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి తప్పనిసరిగా హాజరు కావాలని, ఒరిజినల్ విద్యార్హత ధృవపత్రాలు, అవసరమైన ఇతర సర్టిఫికెట్లు, వాటి ఒక సెట్ జిరాక్స్ ప్రతులు వెంట తీసుకురావాలని సూచించారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం, మెరిట్ అభ్యర్థుల ప్రాధాన్యతల ఆధారంగా సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 13వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 1 నుంచి 306 వరకు మెరిట్ ర్యాంకులు పొందిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు, మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 307 నుంచి 652 వరకు మెరిట్ ర్యాంకులు పొందిన అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 14వ తేదీన, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 653 నుంచి 917 వరకు మెరిట్ ర్యాంకులు పొందిన అభ్యర్థులకు, మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 918 నుంచి 1216 వరకు మెరిట్ ర్యాంకులు పొందిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 15వ తేదీన, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 1217 నుంచి 1501 వరకు మెరిట్ ర్యాంకులు పొందిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సంబంధిత అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి ఆలస్యం చేయకుండా హాజరై ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు కౌన్సెలింగ్కు తప్పనిసరిగా హాజరు కావాలని, ఒకవేళ కేటాయించిన తేదీ, సమయానికి హాజరుకాని అభ్యర్థుల విషయంలో, తదుపరి చర్యలపై సెలక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయంగా పరిగణించబడుతుందని జిల్లా కన్వీనర్, ప్రభుత్వ బాలుర ఐటీ ప్రిన్సిపాల్ రాయపరెడ్డి స్పష్టం చేశారు.